కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ అండి, మాలంపాటి ప్రభుని. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. యూపీఐ వాడే వాళ్ళకి ఒక శుభవార్త అనుకోవచ్చు. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టే వాళ్ళకి ఇది మంచి ఉపయోగం. ఎందుకంటే యూపీఐని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే చేంజెస్ అనేవి తొందరగా వస్తాయి. అంటే ఎక్కువ మందికి ఎట్లా ఉపయోగపడాలి, మనీ ట్రాన్స్ఫర్ అనేది అఫీషియల్గా అయిపోతుంది, పోను అఫీషియల్ అయిపోతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండవు. యూపీఐ ద్వారా ఈవెన్ మనం ఛాయ్ తాగినా యూపీఐ ద్వారా చేస్తున్నారు కదా. కోవిడ్ బాగా అలవాటు చేసింది అనుకోవచ్చు. కోవిడ్ ముందు యూపీఐ అలవాటు చేసుకోవడానికి పెద్ద వాళ్ళందరూ నిరాకరించిన వాళ్ళు కోవిడ్ తర్వాత బయటికి వెళ్ళలేక 100% ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలన్నప్పుడు ఇది బాగా అలవాటు చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, యూపీఐ వాడే వాళ్ళందరికీ ప్రీమియం అక్కడికి వెళ్ళి కట్టాలి, లేకపోతే లైన్లో నుంచోవాలి, టైం తీసుకోవాలి, ఉద్యోగాలు వేస్తే పర్మిషన్ తీసుకోవాలి, ఏదో ఒక టైం అంటే మార్నింగ్ 9 to 6 10 to 6 లోపల వెళ్ళి మనం కట్టాలి. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి టైం టేకింగ్ అదంతా. ఇట్లన్నీ కాకుండా యూపీఐ ద్వారా చేయటానికి ఒక సులభతరంగా గవర్నమెంట్ ఒక కొత్త ప్రపోజల్ పెట్టింది. దాన్ని March 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే యాస్బా ఫామ్, మనం ఐపీఓకి యాస్బా ఫామ్ ఇదివరకు ఎట్లా చూసామో దాని ప్రకారం ఇప్పుడు యాస్బా అంటే ఇన్సూరెన్స్ యాస్బా అంటే యూపీఐ ద్వారా క్లయింట్ యాక్సెప్ట్ చేసినప్పుడు వన్ టైం మ్యాండేట్ ఎవ్రీ మంత్ వన్ టైం ఇస్తే దానికి ఫామ్ ఉంటుంది. ఎల్ఐసిలో మనం పాలసీ తీసుకున్నప్పుడు ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ సైన్ చేసినప్పుడు వన్ టైం మ్యాండేట్ లాగా మనం సైన్ చేస్తే డెఫినెట్గా ఆ మంత్కి 2 days 3 days ముందో లేదా 1 day ముందో దాన్ని ఫిక్స్ చేసి ఆ అమౌంట్కి అక్కడి నుంచి ఎల్ఐసికి పంపిస్తారు. సో ఇది మనం ఎక్కువ టైం ఇది అవుతుంది, టైం సేవింగ్స్ అవుతుంది, మనీ సేవింగ్స్ అవుతుంది, మెంటల్ టెన్షన్ ఉండదు. ఇది మంచి డిసిషన్ అనుకోవచ్చు ఒక రకంగా. యూపీఐ ద్వారా అనేకమైన ఇంకా రకరకాల మార్పులు ఇంకా ఫ్యూచర్లో, ఎందుకంటే అఫీషియల్ క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి అఫీషియల్గా అయిపోతుంది. పాలసీదారులకి ఇది ఒక మంచి సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. February 18th ఒక సర్క్యులర్ జారీ చేసింది. March 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. డెఫినెట్ గా ఆరోగ్య బీమా సంస్థలు కానీ మిగతా వాటికి కూడా ఎక్కడైతే పేమెంట్ ఉన్నాయో అన్నిటికి కూడా ఇట్లా వస్తే ఎక్కువ ఇదవుతుంది. డెఫినెట్ గా అందరికి పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు యూపీఐ అన్ని బ్యాంకుల్లో మొత్తం అన్ని బ్యాంకులు అనుసంధానం చేసుకోవాలి. సో యూపీఐ ద్వారా ఏ బ్యాంక్ అయినా అనుసంధానం చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ మనీ బ్లాక్ అయ్యి వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి యూపీఐ ద్వారా ఇది ఆటోమేటిక్ గా విడుదలవుతుంది. ఎందుకంటే ఒకవేళ మనం బ్లాక్ చేసిన తర్వాత పాలసీదారుడు నాకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ దీనికి ఎలాంటి ఛార్జెస్ లేవు. అంటే స్టార్టింగ్ లో ప్రతిదానికి బ్యాంకుల్లో కూడా ఛార్జెస్ లేవు అన్నారు. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తున్నాయి, తడిసి మోపిడి చేస్తున్నాయి, విపరీతంగా ఛార్జీలు వేస్తున్నాయి, మనకు తెలియకుండా వేస్తున్నాయి. ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్ అది ఒక కంపెనీ కాబట్టి ఆ కంపెనీగా డెవలప్ కావాలంటే ఛార్జీలు ఏ రకంగా తీసుకోవాలి. ఇదివరకు బ్యాంకులో మెసేజ్ ఇచ్చినా తీసుకోలేదు కదా స్టార్టింగ్ లో. ఇప్పుడు ఎస్ఎంఎస్ వచ్చినా తీసుకుంటున్నారు 250 300 అట్లా ఒక్కొక్క బ్యాంకు. అంటే ప్రెసెంటే కాకుండా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పెయిన్స్ ఉండకుండా ఉండాలంటే ఎక్కువ మంది 144 కోట్ల జనం ఉన్నాం కాబట్టి దాని మీద ₹1 వేసినా చాలు మనకి విపరీతంగా డబ్బులు వస్తాయని గవర్నమెంట్ అనుకోకుండా జనాలకి ఏది ఉపయోగపడుతుంది, ఎక్కడ మనీ చేయొచ్చు, ఎక్కడ జనాలకి ట్యాక్స్ లేకుండా పెయిన్ లేకుండా చేయాలి, ఇట్లాంటివి చేస్తే బెస్ట్. స్టార్టింగ్ లో అలవాటు చేసి తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జ్ అని, ఎస్టీటీ ఛార్జ్ అని, ఆ ఛార్జ్ అని, ఈ ఛార్జ్ అని ప్రతిదీ తడిసి మోపిడవుతుంది. అట్లా చేయకుండా ఇప్పుడు తీసుకున్న డిసిషన్ లైఫ్ లాంగ్ ఉంటే బెస్ట్, ఎప్పటికీ మేము చెయ్యం అనేది ఒక భరోసా కూడా ఇస్తే బెస్ట్ గవర్నమెంట్. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అన్నికి స్టార్టింగ్ లో ఇంజెక్ట్ చేయడానికి స్లో పాయిజన్ అన్నట్టుగా ముందు అలవాటు చేసి తర్వాత విపరీతంగా ఛార్జీలు ఇస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే శాలరీస్ అయితే పెరగట్లా, మిగతా అన్ని పెరుగుతున్నాయి. సో ఇట్లాంటివి ఉండకూడదు. కాబట్టి డెఫినెట్ గా ఈ బ్లాక్ చేయటం కానీ, డెబిట్ చేయటం కానీ, ఫండ్ విడుదల చేయటం కానీ, ఇవన్నీ
అంటే టైంకి మనకి మెసేజ్లు కూడా వస్తాయి క్లయింట్కి ఏం చేస్తున్నారు, డెబిట్ అయినా క్రెడిట్ అయినా రివర్స్ వచ్చినా క్యాన్సిల్ అయినా మొత్తం A to Z. వీటన్నిటికీ ఛార్జ్ చేస్తే ప్రీమియంకి దాదాపుగా 2% 3% పోతుంది. అట్లా ఛార్జీలు వేయకుండా ఉంటే బెస్ట్. ఇది హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళకి, LICకి కానీ గవర్నమెంట్కి కానీ. కస్టమర్ హ్యాపీగా ఉండాలంటే కొంచెం పెయిన్ లేకుండా ఉండాలి. బ్యాంక్లో బ్లాక్ చేసినందుకు అమౌంట్, రిలీజ్ చేసినందుకు అమౌంట్ ఈ రకంగా కాకుండా ఉంటే బాగుంటుంది. ఈ యూపీఐ ద్వారా మంచి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుంటేనే బెస్ట్ అని ఉద్దేశం. సో డెఫినెట్గా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అఫీషియల్గా వైట్ అయిపోతుంది కాబట్టి ట్యాక్స్ అనేది ఒక రకంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎత్తి ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెడితే బెస్ట్, బాగుంటుంది. ఎందుకంటే మొత్తం మిడిల్ క్లాస్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఐటీ తీసేసి ట్రాన్సాక్షన్ ఛార్జ్, ఎనీ ట్రాన్సాక్షన్ సర్టన్ అమౌంట్ ట్యాక్స్ రేషియో ప్రకారంగా. అదే కదా మన సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పేది, అదే కదా కంటిన్యూస్ గా ట్యాక్స్ ఎత్తేయండి, ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెట్టండి అని. అట్లా పెడితే బెస్ట్. మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెయిన్ మన మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మిడిల్ క్లాస్ కి పెయిన్ లేకుండా చూస్తే బెస్ట్. ఆ పాలసీ అనేది కరెక్ట్ గా ఉపయోగపడేదిగా, పెయిన్ లేకుండా ఉండేటట్టు ఉంటే బెస్ట్ అని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.